బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం కోడిగూడెం గ్రామం ఎస్సీపేటలో రేషన్ బియ్యం అక్రమంగా నిల్వ చేసిన ఘటన కలకలం రేపుతోంది. రేషన్ అక్రమ రవాణా చేసేందుకు భారీ ఎత్తున వందల సంఖ్యలో ఒక ఇంట్లో అక్రమ రేషన్ బియ్యం నిల్వలు. రత్నాజీ అనే వ్యక్తి అక్కడ భారీ స్థాయిలో నిల్వలు ఉంచినట్లుగా స్థానికులు చెబుతున్నారు. సదరు రత్నాజీ అనే వ్యక్తి ఉంచిన రేషన్ బియ్యం అక్రమ నిల్వలు విజువల్స్ మీకు రచ్చా మీడియా ఎక్స్క్లూజివ్ గా అందిస్తోంది. ఈ విషయంపై విజిలెన్స్, సివిల్ సప్లై, పోలీసు అధికారులకు స్థానికులు సమాచారం అందించినా స్పందించకపోవడం శోచనీయం. ఎంత పబ్లిక్ గా రేషన్ అక్రమ రవాణా, అక్రమ నిల్వలు ఉంచుతున్న అధికారులు మామూళ్ల మత్తులో జోగుతూ సమాచారం ఇచ్చినా పట్టించుకోవడం లేదని స్థానికులు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఏ జంకు లేకుండా రేషన్ అక్రమ రవాణాకు పాల్పడుతూ పేదల రేషన్ బియ్యాన్ని యథేచ్ఛగా నిల్వ చేసిన రత్నాజీపై చట్టపరమైన చర్యలు తీసుకుని ఎస్సీపేటలో ఉంచిన రేషన్ అక్రమ బియ్యం నిల్వలు సీజ్ చేయాలని డిమాండ్ వ్యక్తమవుతోంది. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై వరుస కథనాలు మీ రచ్చా మీడియాలో అతి త్వరలో చూస్తూనే ఉండండి. మీ అభిమాన ఛానల్ రచ్చా మీడియా. ఈ కథనం మీకు రచ్చా మీడియా ఎక్స్క్లూజివ్ గా అందిస్తోంది.